సప్తగిరి ప్రసాద్ గారు విచారణ జరిపించండి, నిజాలు నిగ్గు తేల్చండి, మేము సిద్ధమే అని యానాదయ్య గారు అంటున్నారు. కానీ సిట్టుతో కాదు, సిబిఐతో విచారణ జరపాలంటున్నారు. ఆ డిమాండ్ పై మొదట మీ సమాధానం ఏంటి? ఇప్పుడు ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత మేము సిట్ వేసాం. సిట్ వేసా, మాకు సిట్ వద్దు గిట్టొద్దు, సిబిఐ కావాలని హైకోర్టు సుప్రీంకోర్టు పోయారు కదా. అట్లా ఇప్పుడు కూడా పొమ్మనండి, పోయి హైకోర్టుకో సుప్రీంకోర్టుకో పిటిషన్ వేసి మాకు సిట్ పైన నమ్మకం లేదు, సిబిఐ విచారణ కావాలని చెప్పి అడగొచ్చు. నో రెస్ట్రిక్షన్. మా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పైన మాకు సంపూర్ణ నమ్మకం ఉంది, మేము విచారిస్తాం. మీకు నమ్మకం లేకపోతే హైకోర్టుకో సుప్రీంకోర్టుకు పోయి సిబిఐ విచారణ అడగండి, వేస్తుంది. మన తిరుమల లడ్డు నెయ్యి కల్తీ విషయంలో కూడా సిబిఐ కావాలని సుప్రీంకోర్టు పోయింది మీరే కదా, ఇప్పుడు వేసుకున్నారు కదా, జరిగింది, దొంగలంతా దొరికినారు కదా. కాబట్టి మీకు సిబిఐ కావాలంటే సిబిఐ అడగండి, ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కావాలంటే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అడగండి. మిమ్మల్ని అడ్డుకునేవాడు ఎవరు లేదు. మా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ పైన, మా విచారణ పైన, మా నిజాయితీ పైన మాకు సంపూర్ణ నమ్మకం ఉంది. క్లియర్? ఓకేనా? ఓకే ఓకే. అసలు విషయానికి వస్తే మాట్లాడండి. ఈ రవికుమార్ అనేటువంటి వ్యక్తి గజ దొంగ స్వామివారి హుండీలో డబ్బులు డాలర్లు కుట్టేసి దొరికిపోతే అతనిని కోర్టు ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలి. అది చేయవలసిన న్యాయం. వీళ్ళు వాడిని కఠినంగా శిక్షించకుండా గజ దొంగని లోక్ అదాలత్లో పెట్టి కేసుని ఎలా రాజీ చేశారనేది ఇక్కడ పాయింట్. ఒక దొంగతనం చేస్తే ₹1 ₹2 అయితే ఏదో ఒరే పోనిరా వాడేదో కడుపాత్రంతో చేసేసాడు అనుకుందాం. దాదాపు 200 కోట్ల రూపాయల స్వామివారి డాలర్లు దొంగతనం చేస్తే దీన్ని ఎలా లోక్ అదాలత్లో పెట్టి రాజీ చేయగలరనేది సూటి ప్రశ్న. దీనిపైనే హైకోర్టుకి వెళ్ళాడు ఒక అతను. ఈ లోక్ అదాలత్ లో ఒక దొంగ ఏంది సార్, స్వామివారి హుండీలో దొంగతనం చేసి దొంగని కాపాడటం ఏంది? వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు, భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎక్స్ అఫిషియో మెంబర్ గా ఉన్నప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ నిన్నగాక మొన్న, హ్యావింగ్ రిగార్డ్ టు ది అబవ్ ఫ్యాక్ట్స్ ఇన్ ది పబ్లిక్ ఇంట్రెస్ట్, దిస్ కోర్ట్ డీమ్స్ ఇట్ అప్రాప్రియేట్ టు ఫస్ట్లీ సస్పెండ్ ది ఆర్డర్స్ ఆఫ్ Lok Adalat at Tirupati dated 9/9/2023 in case number 582 of 2023 in CC number 844 of 2023. హైకోర్టు ఒక లోక్ అదాలత్ ఇచ్చినటువంటి తీర్పును సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేయటమే కాకుండా ఇంకొక మాట కూడా చెప్పింది. ది ఐజీ సిబిసిఐడి ఈస్ డైరెక్టెడ్ టు forthwith seize the entire record relating to the FIR number 24/2003 registered in Tirumala One Town Police Station, including the proceedings before the Lok Adalat in Lok Adalat case. మొత్తం బోర్డు అదే విధంగా the said officer is also direct to seize the entire record of TTD relating to the board resolutions. అర్థమైందా? టిటిడి బోర్డు రెజల్యూషన్ జరిగిన రికార్డు మొత్తం సీజ్ చేయండి. అదే విధంగా లోక్ అదాలత్ కి ఇచ్చిన తీర్పు ఇచ్చిన చూసిన లోక్ అదాలత్ కోర్టు ఆ మొత్తం ఫైల్ సీజ్ చేయండి. ఒక్క నిమిషం. ఎవరైతే దీనికి పాల్పడిన వ్యక్తి రవికుమార్ ఉన్నాడో, రవికుమార్ కుటుంబ సభ్యులు పాప పరిహారంగా తమ ఆస్తులు టిటిడికి రాసిచ్చేశారు. అక్కడతో విషయం క్లోజ్ అయిపోయింది అంటున్నారు. ఎవరు చెప్పేది? నేను అడిగేది, ఒక దొంగ 200 కోట్లు దొంగలించాడా, 300 కోట్లు దొంగలించాడా తేలాలి కదా. అది కోర్టు కదా శిక్షించాలి. నువ్వు ప్రైవేట్ సెటిల్మెంట్ చేయడానికి నువ్వెవరివి లోక్ అదాలత్ పంపించేదానికి? నీ సొత్తు అది, స్వామివారి సొత్తు కదా. స్వామివారి దగ్గర దొంగతనం చేసినటువంటి సొత్తుని నువ్వు బయట ప్రైవేట్ సెటిల్మెంట్ చేసి నువ్వు స్వామివారికి గిఫ్ట్ డీడ్ రా ఇచ్చేసి నేను వదిలేస్తామనేసి కోర్టులో రాజీ చేసుకునేసి లోక్ అదాలత్ లో మొత్తం లోక్ అదాలత్ ప్రొసీజర్ ను తప్పు పట్టింది హైకోర్టు. మీకు విషయం చెప్తాను చూడండి. లోక్ అదాలత్ లో ఈ విషయం చెప్తాను చూడండి. 29/4/2023 అంటే ఏప్రిల్ 29, 2023 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే 30/5/2023 అంటే ఏప్రిల్ ఎఫ్ఐఆర్ అయింది. 30వ తేదీ మే 30 ఒక నెలకంతా ఛార్జ్ షీట్ వేశారు. ఒకే నెలకంతా ఛార్జ్ షీట్ వేసిన తర్వాత
ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ 1/6/2023 అంటే ఏప్రిల్లో క్రైమ్ జరిగితే జూన్ 1 ఏప్రిల్లో 29లో క్రైమ్ జరిగి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే జూన్ 1వ తేదీ లోక్ అదాలత్లో పిటిషన్ వేసుకుంటారు మేము రాజీ పోతున్నాం అనేసి. ఎవరు ఎవడైతే విజిలెన్స్ ఆఫీస్ ఉన్నారో అతను వేస్తాడు పిటిషన్ మేము రాజీ పోతున్నామని. జూన్ 1వ తేదీ హీరింగ్. ఒక్క నిమిషం సెప్టెంబర్ 9వ తేదీ హీరింగ్ వస్తుంది. సెప్టెంబర్ 9వ తేదీ జడ్జిమెంట్ వస్తుంది. సెప్టెంబర్ 9వ తేదీ ఆర్డర్ వస్తుంది. ఒకే రోజు చూడండి. కాగితాలు నేను తప్పు చెప్పను, డాక్యుమెంట్స్ తప్పు చెప్పు. లేదు సప్తగిరి ప్రసాద్ గారు సార్, డిబేట్ జరిగినప్పుడు పద్ధతిగా డిబేట్ చేపిస్తే మనం ఏం మాట్లాడతాం జనాలకు రీచ్ అవుతుంది. ఊరికే ఒక గంట సేపు అరిసేసి నీకు అర్థం కాలేదు నేను ఏం మాట్లాడాలి. దొంగ అని మేము 2 ఎకరాల నుంచి 2 లక్షలు. ఇప్పుడు నేనేం చెప్పాను ఆయనకు అర్థం కాలే. ఫాదర్ ఆఫ్ కరప్షన్ అని చెప్పిన, దానికి ఆయనకి ఏం అర్థమైందో నాకు అర్థం కాలే. యానాదయ్య గారికి లోక్ అదాలత్లో కేసు వేసినప్పుడు ఏం సార్, లోక్ అదాలత్లో కేసు వేస్తే నిందితుడు ఎవడైతే దొంగ రవికుమార్ ఉన్నాడో అతని తరఫున అడ్వకేట్ సంతకం పెట్టలేదు. పీపీకి కనీసం నోటీస్ ఇవ్వలేదు, పీపీ సంతకం లేదు. అడ్వకేట్ సంతకం లేదు, పీపీ సంతకం లేదు. ఒకే రోజు ఫస్ట్ రోజు చూడండి, జూన్ 6వ తేదీ లోక్ అదాలత్ పిటిషన్ వేస్తారు, 9వ తేదీ హీరింగ్ వస్తుంది, 9వ తేదీ జడ్జిమెంట్ వస్తుంది, 9వ తేదీ ఆర్డర్ అయిపోతుంది. ఇంత త్వరగా ఎక్కడైనా జరుగుతుందా? ఇవన్నీ బయటకు వస్తాయి ఎందుకు? పైగా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను చూడండి. బోర్డు మీటింగ్ లో ఏం జరిగిందంటే, ఎవరైనా టీటీడీకి ఏదైనా ఆస్తులు దానం చేయాలన్నా డొనేట్ చేయాలన్నా ఏం జరగాలంటే సార్, ఎండోమెంట్ రూల్ నంబర్ 159 సెక్షన్ 2 ఆఫ్ 160 చాప్టర్ 11 ప్రకారము న్యూస్ పేపర్ లో అడ్వర్టైజ్ చేయాలి. Public notice has to be given in daily newspaper duly calling for objections and suggestions from the public. ఫలానా ఆస్తిని, ఫలానా సప్తగిరి ప్రసాద్ ఫలానా సర్వే నెంబర్లో ఉన్న ఆస్తిని టీటీడీకి డొనేట్ చేయాలనుకుంటున్నాడు, దీనిపైన పబ్లిక్ నుండి ఏదైనా అబ్జెక్షన్స్ ఉందా అని పేపర్కి నోటిఫికేషన్ వేయాల. వేసిన తర్వాత ఏదైనా అబ్జెక్షన్స్ లేకపోతే ఆ ఆస్తిని తీసుకోవాలి. కానీ ఈ విషయంలో బోర్డు రెజల్యూషన్ లో ఏం జరిగిందంటే, ఏం జరిగిందంటే ఏం సార్, 12/5/2023 జరిగినటువంటి బోర్డు రెజల్యూషన్ లో, ఇన్ ది ఇన్స్టంట్ కేస్ పబ్లికేషన్ ఆఫ్ నోటీసెస్ ఇన్ డైలీ న్యూస్ పేపర్స్ డ్యూలీ కాలింగ్ ఫర్ అబ్జెక్షన్స్ సజెషన్స్ ఫ్రమ్ ది పబ్లిక్ వాస్ నాట్ కాల్డ్ డ్యూ టు టైమ్ కన్స్ట్రైంట్స్. టైం లేదంట, ఏమంత అర్జెంటో. డ్యూ టు టైమ్ కన్స్ట్రైంట్ నో పబ్లిక్ నోటిఫికేషన్ వాస్ గివెన్ ఇన్ డైలీ న్యూస్ పేపర్స్. Dispensing the issue of publication notice as a special case. చాలా స్పెషల్ కేసు ఇది. ఏమో చిన్న స్పెషల్ కేసు కాదు. నో టైం డ్యూ టు టైం కన్స్ట్రైంట్. టైం లేదు, అర్జెంట్ గా మ్యాటర్ సెటిల్ కావాలని పులివెందుల తరహా పంచాయతీ జరిగింది తిరుమల కొండ పైన. రవికుమార్ ని పాయింట్ బ్లాంక్ లో బెదిరించి 200 కోట్లు ఆస్తి సంపాదించావు, 14 కోట్లు స్వామివారి ఉండీలో వేసాయి, స్వామివారి గిఫ్ట్ డీడ్ రాయిచ్చాయి, మిగతా అవన్నీ మేము తీసుకుంటామని తీసుకున్నారు. అదే విషయాలు నిరూపించబడతాయి. కరుణాకర్ రెడ్డి మాట్లాడితే వచ్చి నేను తల నరుక్కుంటాను, పేక నరుక్కుంటాను, కాలు నరుక్కుంటాను, చేతులు నరుక్కుంటాను. నీ తల ఎవరికి కావాలయ్యా బాబు, మాకెందుకు నాయనా మీ తల? వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, చూస్తున్నాడు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు, సీతానాయకుడు, శ్రీతజన పోషకుడు, ఆపద ముక్కుల వాడు, అనాథ రక్షకుడు. మీకు ఆల్రెడీ పనిష్మెంట్ ఇచ్చేశాడు, భారీ పనిష్మెంట్. ఏంది, మీరు ఇచ్చిన గిఫ్ట్ డీడ్ల జాబితా అంతా సిద్ధంగా రెడీ చేసి పెట్టినారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కూసాలు కదులుతాయి. ఇదే కేసుకు సంబంధించి హైకోర్టు హీరింగ్ అక్టోబర్ 13వ తేదీ ఉంది. ఆ రోజు సీజ్ చేసిన రికార్డులన్నీ హైకోర్టు ముందు వస్తే మీ బండారం బయట వస్తుంది. తిరుమల కొండ ఇప్పుడు 10 రూపాయలు చెప్తారు. ఇది పులివెందుల మార్క్ సెటిల్మెంట్ అంటే ఇదే. కోర్టుకి ఎందుకు పోయేది? ఇక్కడ ఏదైనా
ఒక 50 లక్షలు ఇచ్చాను, ఒక మర్డర్ చేసేసి ఒక 50 లక్షలు ఇచ్చేయండి, సెటిల్ చేసుకుని వెళ్ళిపోండి. అది పులివెందుల మార్క్ సెటిల్మెంట్. అదే సెటిల్మెంట్ తిరుమల ఎవరు మార్క్ సెటిల్మెంట్ ఈ రోజు 17 మెడికల్ కాలేజీలు ఎవరు మార్క్? కుప్పం మార్క్ సెటిల్మెంటా? కుప్పం మార్కు లేదంటే పులివెందుల మార్క్ సెటిల్మెంట్ చేశారు. ఈరోజు తగ్గుతున్నారు. స్వామివారి డబ్బులు స్వామివారి ఉండిలో కొట్టేసి, స్వామివారి ఉండిలో డబ్బు కొట్టేసి మళ్ళీ స్వామివారికి వేస్తారు. వీళ్ళు చాలా గొప్ప అన్నమాట. వీళ్ళు స్వామివారి ఉండిలో డబ్బు కొట్టేసి మళ్ళీ స్వామివారికి ఇవ్వటం. ఆహా, ఏం ప్లాన్ ఉంది చూడండి సార్. స్వామివారి ఉండిలో 100 రూపాయలు కొట్టేసి 14 రూపాయలు స్వామివారికి ఇచ్చేసి 50 రూపాయలు కరుణాకర్ రెడ్డికి ఇచ్చేసి మిగతా 44 రూపాయలు రవికుమారు, జగన్మోహన్ రెడ్డి ఆడ పోలీసులు పంచుకునేదిట. ఇది టీటీడీకి వీళ్ళు చేసింది. మేలు చేకూర్చారట. టీటీడీలో కొట్టేసిన డబ్బు మళ్ళీ టీటీడీకి ఇచ్చి టీటీడీకి మేలు చేశారట. ఒరే ఒరే ఒరే, ఎంత గొప్ప మనసురా నాయన మీకు. బా, వెంకటేశ్వర స్వామి పైన ఎంత గొప్ప ప్రేమ ఉంది. వెంకటేశ్వర స్వామి దగ్గర డబ్బు కొట్టేసి మళ్ళీ వెంకటేశ్వర స్వామికి ఇచ్చేయడం అనమాట. చాలా గొప్ప మనసు మీది. చూడండి సార్, కనీసమైన నాలెడ్జ్ లేకుండా ఛానల్లో కూర్చొని స్వామివారికి మేము డబ్బులు ఇచ్చామంట. స్వామివారి చాలా పేదరికంలో ఉన్నాడు వెంకటేశ్వర స్వామివారు. వీళ్ళు దయదలిచి 100 కోట్లు ఇచ్చారట. ఎక్కడ దొరికినారు స్వామి?